ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులకి అదేవిధంగా ఎగ్జిట్ అభ్యర్థులకి ఇద్దరికి ఉపయోగపడే విధంగా 8th క్లాస్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ రెండింటిలో కంప్లీట్ చేశాము. ఈరోజు మనం సండే కాబట్టి 3rd యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము. అదేంటంటే మనకి నేను కొంచెం ఇంగ్లీష్ మీడియంలోనే స్కూల్లో ఎక్కువ టీచ్ చేస్తున్నాను కాబట్టి తెలుగు వర్డ్స్ కొన్ని పలకలేను, దయచేసి అర్థం చేసుకోండి, ఓకేనండి. అయితే ఇక్కడ చూడండి, పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు అని చెప్పేసి ఇది 8th క్లాస్లో చాప్టర్ 3. సో దీంట్లో మొత్తం మనకి పంట ఏ విధంగా పంటలు పండిస్తాము, దాంట్లో పద్ధతులు ఏంటి, ఎన్ని స్టెప్స్ ఉంటాయి, మరి దాంట్లో ఒక్కొక్క ఎలా సాయిల్ని ప్రిపేర్ చేయాలి, మనం విత్తనాలు షోయింగ్ ఎలా చేయాలి, ఇరిగేషన్ ఎలా చేయాలి, ఫెర్టిలైజర్స్ ఏంటి, జీవ ఎరువులు ఏంటి, అన్ని విషయాలు కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయితే అడుగుతాడో ఆ విధంగా అండర్లైన్ చేసి ఇస్తాను ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఏ వీడియో చేసినా ఆదరించండి, చాలా జాగ్రత్తగా చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఫస్ట్ పేజీలో మనకి పేజ్ నెంబర్ 53 అని, ఇది 8th క్లాస్లో. మరి దీంట్లో ఏమన్నా బిట్స్ ఉన్నాయంటే దీంట్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమీ లేవు, ఒకటే ఉంది. అసలు ఎందుకు పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు, ఎందుకంటే మన జనాభా పెరిగిపోతున్నారు కాబట్టి పెరిగినటువంటి జనాభాకి ఆహారం అందించడానికి కొన్ని సాంప్రదాయ పద్ధతులు పాటిస్తే మనం తక్కువ కాలంలో ఎక్కువ పంటలను కానీ లేకపోతే ఉన్నటువంటి పంటల్లో అధిక దిగుబడి సాధించలేం. కాబట్టి పంటల్లో వేసే ముందు, పంట పండించే ముందు దాంట్లో కొన్ని మంచి పద్ధతులు పాటిస్తే దిగుబడి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి భారతదేశానికి సరిపడా ఫుడ్ని మనం సప్లై చేయవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ బిట్ ఏంటంటే వ్యవసాయం అనేది ఎప్పుడు ప్రారంభమైందని అడుగుతారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ మనకి వ్యవసాయ పద్ధతులు చూద్దాం. దీంట్లో సో అగ్రికల్చర్ మెథడ్స్ ఉంటాయి. క్రీస్తు పూర్వము 10,000 వరకు ప్రజలు సంచార జీవనం సాగించేవారు. క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు, 10,000 వరకు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఆహారం కోసం, ఆవాసం కోసం సమూహాలుగా ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళేవారు. వెళ్ళిన చోట వీళ్ళు ఏం చేసేవారు, అక్కడ ఉన్నటువంటి వెజిటేబుల్స్ని, అక్కడ ఉన్న ఫ్రూట్స్ తినేవారు. అదేవిధంగా ఆహారం కోసం జంతువులను వేటాడేవారు వీళ్ళందరూ కూడా. తర్వాత ఒక దగ్గర వెళ్ళిపోయి కొన్ని సాగు చేసి వరి, గోధుమ మొదలైనటువంటి ఆహారపు పంటలను ప్రారంభించారు. అంటే వ్యవసాయం అనేది ఏ పంటలతో ప్రారంభమైందంటే మనకి వరి, గోధుమలతో మనకి వ్యవసాయం అనేది ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇది ఒక బిట్ అనుకోండి. రెండో బిట్ ఏంటంటే మనకి ఇక్కడ పంట అంటే ఏంటి, క్రాప్ అంటే ఏంటి. ఏదైనా ఒక వేరుశనగ క్రాప్ అనుకోండి, సేమ్ వేరుశనగ మొక్కలే ఉంటాయి. వరి క్రాప్ అంటే వరి క్రాపే ఉంటాయి. కాబట్టి సాధారణంగా ఒక పర్టికులర్ ప్లేస్లో సేమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటే దట్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ క్రాప్ అని చెప్పొచ్చు. సేమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్ ఈజ్ కాల్డ్ క్రాప్ అని చెప్పొచ్చు. పంట అంటే ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని మనం క్రాప్ అని చెప్తాము. ఉదాహరణకి గోధుమ పంట అనుకోండి, ఎక్కడ అన్ని గోధుమ పంటలే ఉంటాయి దేంట్లో మనకి పంటలో, ఓకేనండి, అది అనమాట ఆ పొలంలో. కాబట్టి ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయటాన్ని మనం క్రాప్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసి ఈ పేరాలో ఇదే ఒక 2 బిట్లు అయితే నాకు కనబడ్డాయి. సో నెక్స్ట్ పేజీకి వెళ్దాము. ఇంగ్లీష్ మీడియంలో చాలా ఈజీగా ఉంటుందండి, మీకు అర్థం అంటే మీరు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, ఇక్కడ ఇంకో బిట్ చూస్తే మనకి పేజ్ నెంబర్ ఎక్కడికి వచ్చాము, పేజ్ నెంబర్తో సహా చెప్తాను మీకు. సో 55కి వచ్చాము, 55 పేజ్ నెంబర్కి వచ్చాము చూడండి మీ. ఓకే, సో మనకి భారతదేశంలో ఇక్కడ మనకి చాలా పంటలు పండుతాయి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అలాంటివి. కాబట్టి భారతదేశంలోనే మనకి సాధారణంగా పంటలని 2 రకాలుగా పండించడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఖరీఫ్ పంటలు, రబీ పంటలని. ఖరీఫ్ క్రాప్ అండ్ రబీ క్రాప్. సో రబీ క్రాప్, ఖరీఫ్ క్రాప్ అంటే దోస్ క్రాప్స్ ఆర్ ప్లాంటెడ్ ఇన్ రైనీ సీజన్. సమ్ ప్లాంట్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ రైనీ సీజన్, సమ్ ప్లాంట్స్ ఆర్ గ్రోయింగ్ ఇన్ వింటర్ సీజన్, అలాగే చెప్పొచ్చు. ఖరీఫ్ క్రాప్ అంటే వర్షాకాలంలో పండే పంటలను, ఇప్పుడు మనకి వర్షాకాలమే కాబట్టి ఇప్పుడు వేసేటువంటి అన్ని పంటల్ని మనం ఖరీఫ్ పంటలు అని చెప్పొచ్చు. కాబట్టి వర్షాకాలంలో పండే పంటలను మనం ఖరీఫ్ పంటలు అంటాము, ఓకేనండి. మన దేశంలో వర్షాకాలం సాధారణంగా జూన్ టు సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఖరీఫ్ పంటల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ అడుగుతాడండి. కాబట్టి ముందు మనం ఎగ్జాంపుల్ చూద్దాము. ఖరీఫ్ క్రాప్ అని చెప్తున్నాను. సో ఖరీఫ్ క్రాప్ దీంట్లో మనకి ఖరీఫ్ క్రాప్లో వచ్చేసి మనకి రైస్, ప్యాడీ, వరి, మేజ్, జొన్న, అదేవిధంగా మనకి సోయాబీన్, అదేవిధంగా గ్రౌండ్ నట్టు అండ్ కాటన్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చూసుకోవాలి మీరు. ఖరీఫ్ పంటలు అంటే వర్షాకాలంలో పండే పంటల్ని మనం ఖరీఫ్ పంటలు అంటాము. అయితే సాధారణంగా మన దేశంలో జూన్ టు సెప్టెంబర్ మధ్యలో వర్షాకాలం ఉంటుంది. మరి ఏ పంటలు పండిస్తాయంటే వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి,
ఈ మొక్కలు పండిస్తారు, ఈ పంటలు పండిస్తారు కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనండి, అది ఖరీఫ్ క్రాప్. మరి రబీ పంటలు అంటే ఏంటి సార్? రబీ పంటలు అంటే మనకి శీతాకాలంలో పండే పంటలు. సమ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ వింటర్ సీజన్ ఓన్లీ, దట్ క్రాప్స్ ఈజ్ కాల్డ్ రబీ క్రాప్ అని చెప్పొచ్చు. శీతాకాలంలో పండే పంటలు మనం రబీ పంటలు అంటాము. ఇది శీతాకాలం అనేది అక్టోబర్ నుంచి మార్చి వరకు భారతదేశంలో ఉంటుంది. మరి రబీ పంటల్లో, రబీ క్రాప్లో ఎటువంటి పంటలు పండిస్తామంటే ఇక్కడ చూడండి, వీట్ గోధుమ పండిస్తాము. మీకు అర్థం కాదు రాస్తున్నాను. సో వీట్ గోధుమ పండిస్తాము. తర్వాత మనకి పప్పు ధాన్యాలు ఉంటాయి కదా, మనకి గ్రెయిన్స్, మొత్తం గ్రెయిన్స్ పండిస్తాము. అదేవిధంగా పీ ప్లాంట్, బఠానీ ప్లాంట్, అదేవిధంగా మస్టర్డ్స్, ఆవాలు అండ్ అవిసె గింజలు, ఇవన్నీ కూడా పండిస్తాం మనం. కాబట్టి ఇక్కడ రబీ పంటల్లో గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీ, ఆవాలు, అవిసె గింజలు అన్నీ కూడా మనకి రబీ పంటలకు ఉదాహరణలు. కాబట్టి ఇక్కడ ఈ పేజీలో ఖరీఫ్ క్రాప్ ఎగ్జాంపుల్, రబీ క్రాప్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. నోట్స్ రాసుకోండి, చాలా టైం ఉంది మనకి, అందుకే నోట్స్ రాసుకోమని చెప్తున్నాను. ఓకేనండి. ఇంకేమన్నా మనం చూడండి, ఇక్కడ ఒకటి వేసారు చూడండి, పహలి అండ్ బహుజో ఇద్దరు క్వశ్చన్స్ రాసుకుంటున్నారు. శీతాకాలంలో వరి ఎందుకు పండించలేరు? సో ప్యాడీ క్రాప్ అనేది మీకు చెప్తాను చూడండి. ప్యాడీ క్రాప్కి ఎక్కువ వాటర్ కావాలి, అందుకే ఎక్కువ వీళ్ళు ఖరీఫ్ సీజన్లో పెంచుతారు. ఆ పంటలు వేయటం జరుగుతుంది. ఎక్కువ వాటర్ కావాలి కాబట్టి మనకి వింటర్ సీజన్లో వర్షాకాలం ఉండదు కాబట్టి శీతాకాలంలో వరిని అది పండించరు అనమాట. ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తుంది వీళ్ళు చెల్లి చూడండి. వరి పంటలకు నీరు అధికంగా అవసరం, అందువల్ల వర్షాకాలంలోనే దీనిని పండించడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ అయితే ఇది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా. ఇది తర్వాత ఒకసారి చూడండి, పంట ఉత్పత్తి యొక్క ప్రాథమిక పద్ధతులు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు పంట ఉత్పత్తిలో ప్రైమరీ మెథడ్స్ ఏంటి, క్రాప్ ప్రొడక్షన్ ఇన్ ప్రైమరీ మెథడ్స్లో అసలు ఎన్ని పద్ధతులు ఉన్నాయి వ్యవసాయ రంగంలో చూస్తే ఇక్కడ చూడండి. సాధారణంగా మనకి 7 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ ది సాయిల్, షోయింగ్ ఆఫ్ ది సీడ్స్ అండ్ మనకి కెమికల్ అండ్ బయో ఫెర్టిలైజర్స్ ఆర్ కలపటము, ఇరిగేషను, ప్రొటెక్షన్ ఫ్రమ్ వీడ్స్ అండ్ హార్వెస్టింగ్ అండ్ స్టోరేజ్ అని చెప్పేసి 7 స్టెప్స్ ఉన్నాయి. అంటే వ్యవసాయ పద్ధతులు అంటే ఏంటి ఒకసారి మాట్లాడదాం. చూడండి, పంట సాగు నిర్దిష్ట కాల వ్యవధిలో రైతులు చేపట్టే అనేక కార్యకలాపాలు కూడి ఉంటాయి. ఒక తోటమాలి తన ఈ తోటలో మొక్కలు పెంచే పద్ధతులు, తమ ఇంట్లో అలంకారం కోసం అన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి వ్యవసాయం అంటే వ్యవసాయ పద్ధతులు అన్నీ కలిపి వ్యవసాయంలో చేసే పనులన్నీ కూడా మనం వ్యవసాయం అని చెప్పొచ్చు. సో ఈ వ్యవసాయంలో మనకు ఉన్నటువంటి స్టెప్స్ ఏంటంటే మనకి 7 ఉన్నాయి. ఒకసారి చూడండి. ఫస్ట్ వన్, నేలని సిద్ధం చేయటం అనేది. సో నేలను సిద్ధం చేయటము, ప్రిపరేషన్ ఆఫ్ ది సాయిల్, విత్తనాలు నాటడము, షోయింగ్ ఆఫ్ సీడ్ అండ్ సేంద్రియ అండ్ రసాయనిక ఎరువులు కలపటము. సో మనకి కెమికల్ బయో ఫెర్టిలైజర్స్, అదేవిధంగా కెమికల్ ఫెర్టిలైజర్స్ కలపటము, నీటి పారుదల ఏర్పాటు, ఇరిగేషను, కలుపు నుండి రక్షణ, ప్రొడక్షన్ ఫ్రమ్ వీడ్స్, పంట కోత కోయటము, హార్వెస్టింగ్ అండ్ పంటలను భద్రపరచడం అనేది స్టోరేజ్ చేయటం అనమాట. సో దీంట్లో ఫస్ట్ వన్, నేలను సిద్ధం చేయటం. సో దీంట్లో ఏమైనా ఉన్నాయి ఒకసారి చూద్దాం. చూడండి, నేలను వదులుగా చేసే విధానాన్ని సాళ్ళు తీయటం లేదా దున్నటం అంటాము, ఫ్లవింగ్ అని చెప్తాము. ఓకేనండి. కాబట్టి నేలని అది ఈ ఒక బిట్ గుర్తుపెట్టుకోండి. ఇంకా వ్యవసాయ పనిముట్లు ఏముంటాయి, నాగలి ఒకటి, తొల్లిక గడ్డపార ఒకటి, సాగు సాధనం యంత్రం ఒకటి ఉంటుంది, అది చూసుకోండి. ఇప్పుడు నాగలి. సో మనం నాగలి గురించి మాట్లాడితే పురాతన కాలం నుండి నేలను సాలుగా తీయటానికి, పంటకు రసాయనిక ఎరువులు వేయటానికి, కలుపు తీయటానికి, మట్టిని తిరిగేయటానికి దీన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం నాగలిని. అయితే ఇది మనకి ఒక కర్రతో తయారు చేయబడి ఉంటుంది. మీకు చెప్తాను చూడండి. ఇది ఎలా ఉంటుందంటే మనకి దీంట్లో ఒక పొడవాటి కర్ర ఉంటుంది, దాన్ని మనకి నాగలి దొంగ అని చెప్పవచ్చు. దీనికి నాగలి కొర్రకు అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక ఐరన్ బ్లేడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఈ ఎద్దులు లాగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం కాడి లేదా కర్రదూలం అంటాము. అంటే కాడి లేదా కర్రదూలం అంటే ఇది నాగలి దొంగ అని చెప్తాము. ఇది నాగలి గొర్రు, దీనికి ఒక బ్లేడ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇది పురాతన కాలం నుంచి కూడా వాడుతున్నారు, ఇప్పుడు కూడా కొంతమంది రైతులు వాడుతూనే ఉంటారు ఇవి. ఓకే. అయితే ఇక్కడ చూడండి, ఇది ఒక కర్రతో తయారు చేయబడిన ఒక జత ఎద్దులు లేదా వేరే జంతువులతో లాగబడుతుంది. గుర్రాలు లాగుతాయి, ఒంటెలు కూడా లాగుతాయి. ఇది బలమైన త్రికోణాకార ఇనుప బద్దిని కలిగి ఉంటుంది. దీన్ని మనం నాగలి గొర్రు అంటాము. ఓకేనండి, నాగలి గొర్రు కదా ఇది ఇది అవుతుంది. అంటే యాక్చువల్ మొత్తం నాగలి గొర్రే, ఐరన్ ప్లేట్ ఒకటే ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఐరన్ ప్లేట్ని అదేవిధంగా ఈ పార్ట్ మొత్తానికి మనకి నాగలి గొర్రు అని చెప్పొచ్చు. నాగలి గొర్రు అని చెప్పాము. తర్వాత చూస్తే ఇక్కడ మనకి గొర్రెకి వేరొక వైపు చేతి పిండి ఉంటుంది. ఓకే, చేతి పిండి సారీ
చేతి పిడి అయితే ఉంటుంది. ఇవ్వండి, ఇక్కడ మనకి పట్టుకోవడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్తో పట్టుకోవచ్చు, చేతి పిడి అయితే ఉంటుంది. సో తర్వాత మనకి నాగలి యొక్క ముఖ్య భాగమైన పొడవాటి కలప దొంగను నాగలి దొంగ అని చెప్పవచ్చు. నాగలి దొంగ ఒక చివరి నాగలి గొర్రును కలిపి ఉంటుంది. నాగలి దొంగ తెలుసు కదా, ఒక పొడవాటి కానీ నాగలి దొంగ అని చెప్తాము. తర్వాత మనకి ఓకే, అదేవిధంగా మనకి వేరొక చివర వచ్చేసి నాగలి దొంగ ఒక చివర నాగలి గొర్రుకి కలపబడి ఉంటుంది. వేరొక చివర వచ్చేసి ఎద్దుల మెడపై ఉండే కర్ర దూలంకి కలుపబడి ఉంటుంది. ఇదంతా ఇంపార్టెంట్ కాదైనప్పటికీ ఒకసారి చెప్పుకుందాము. ఇది నాగలి గురించి పురాతన కాలం నుంచి వాడుతున్నారు పంటకి. ఎందుకంటే మనకి పంటకి రసాయనిక ఎరువు వేయడానికి, కలుపు తీయడానికి, మట్టిని తిరగేయడానికి మాత్రమే ఉపయోగిస్తాము. ఓకే, దీన్ని ఎద్దులు లాగుతాయి, గుర్రాలు, ఒంటెలు కూడా లాగుతాయి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, ఇప్పుడు స్థానికంగా మనకి కర్ర నాగలి బదులు అన్నీ కూడా ఇప్పుడు ఐరన్ నాగలి, ట్రాక్టర్స్ అన్నీ వచ్చాయి కాబట్టి అవన్నీ ఎవరు వాడట్లేదు 90%. ఓకే, తర్వాత తొల్లిక, గడ్డపార. ఇది కలుపును తీయటానికి, నేలని గొల్ల చేయడానికి ఉపయోగించే సులువైనటువంటి పరికరం ఏంటంటే తొల్లిక, గడ్డపార అని చెప్పొచ్చు. సో మనకి తొల్లిక లేదా గడ్డపార అని చెప్పొచ్చు. ఇది ఎందుకంటే కలుపు తీయటానికి, నేలను గుల్ల చేయడానికి ఉపయోగించే సులువైన పరికరం ఏంటంటే తొల్లిక లేదా గడ్డపారని చెప్పొచ్చు. ఓకేనా, ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ అనేవి చూసుకోండి. ఇంపార్టెంట్ ఏమంటారంటే ఇది చూసుకోవాలి. మరి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి, పంటకి రసాయన ఎరువులు వేయటానికి, కలుపు తీయటానికి, మట్టిని తిరగేయటానికి ఉపయోగిస్తారు నాగలి. అదేవిధంగా ఇది కలుపు తీయటానికి, నేలను గుల్లగా చేయడానికి ఉపయోగించే సులువైన పరికరము తొల్లిక అని చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ పేజ్లో, ఈ పేజ్లో 57 పేజ్లో ఇంతవరకు అయితే ఉంది మనకి. నెక్స్ట్ పేజ్ చూడడం ప్రయత్నం చేద్దాం. సో ఇదండి, గడ్డపార అంటే ఇలాగా అడ్వాన్స్గా ఉంటాయి ఇవి. సో దీనికి ఒక కడ్డీ ఉండి, దీనికి దొంగ, హ్యాండిలు, పిడి, లోహపు ప్లేటు ఇవన్నీ కూడా ఉంటాయండి, చూసుకోండి ఒకసారి. తర్వాత మనకి సాగు సాధనం అంటే మనకి ఈ రోజులో ట్రాక్టర్తో నడిపే సాగు సాధనం ఉపయోగించి నేలను దున్నుతున్నారు, కరెక్టే కదా. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, శ్రమ, కాలం రెండు కూడా ఆదా అవుతాయి. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి విత్తనాలు నాటడం. సో మనకి పంట ఉత్పత్తిలో విత్తనాలు నాటడం అనేది ముఖ్యమైనటువంటి భాగం. ఎందుకంటే మంచి విత్తనాలు తీసుకుంటే కదా, నాణ్యమైన, శుభ్రమైన, ఆరోగ్యకరమైన, మంచి రకం చెందిన విత్తనాలు తీసుకుంటేనే రేపు మనకి అధిక దిగుబడి అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ విత్తనాలు ఎన్నుకోవటం ఎలా, మరి విత్తనాలు నాటే ముందు విత్తనాన్ని ఎలా ఎన్నుకోవాలి, ఏది మంచి సీడ్స్, ఏది మనకి పనికిరాని సీడ్స్ని ఎలా ఎన్నుకోవాలంటే, ఇప్పుడు ఇక్కడ అమ్మాయి ఆలోచిస్తుంది, పహెలి అండ్ బహుజో. ఈవిడ బహుజో, పహెలి, వాళ్ళ బోజో వచ్చేసి వాళ్ళ తమ్ముడి పేరు, ఈవిడేమో పహెలి అవుతుంది. చూడండి, ఒకరోజు మా అమ్మ కొన్ని పప్పు విత్తనాలని ఒక పాత్రలో వేసి నీరు పోయడం చూసాము. కొన్ని నిమిషాల తర్వాత కొన్ని విత్తనాలు పైకి తేలియాయి, కొన్ని విత్తనాలు నీటిపై తేలలేదు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, విత్తనాలు ఎలా ఎన్నుకుంటామంటే, మనం పొలంలో విత్తనాలు వేసే ముందు ఆ విత్తనాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తాము, ఒక వాటర్లో పోసేస్తాము. ఏదైతే బలంగా మంచిగా ఉన్నాయో అన్నీ కూడా సబ్మర్జ్డ్ అవుతాయి, మునుగుతాయి. కొన్ని ఫ్లోటింగ్ అవుతాయి. ఫ్లోటింగ్ అయినటువంటి విత్తనాన్ని కూడా వేస్ట్ విత్తనాలు కాబట్టి అవి తీసేస్తాము. అలాగే మనం విత్తనాలను ఎన్నుకోవాలి. ఓకేనా, అది సెలక్షన్ ఆఫ్ సీడ్స్. తర్వాత మనకి ఇక్కడ చూడండి, మంచి ఆరోగ్యకరమైన విత్తనాలను నాసిరకం విత్తనాల నుంచి వేరు చేయడానికి ఒక మంచి పద్ధతి ఇది. అంటే మంచి, అదేవిధంగా ఆరోగ్యకరమైన విత్తనాలను నాసిరకం విత్తనాల నుంచి వేరు చేయడానికి ఒక మంచి పద్ధతి ఏంటంటే, మనం విత్తనాలని నీటిలో వేయటమే. ఓకేనండి, మంచివి మునుగుతాయి, పనికిరానివి తేలుతాయి అన్నమాట. ఓకేనండి, తర్వాత మరి విత్తనాలు నాటే ముందు నాటడానికి ఉపయోగించే కొన్ని టూల్స్ ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకుందాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సాంప్రదాయ పనిముట్లు కొన్ని ఉంటాయి, అదేవిధంగా ఆధునిక పనిముట్లు ఉంటాయి. సాంప్రదాయ పనిముట్లు అంటే ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ విత్తనాలు నాటడానికి సాంప్రదాయంగా ఉపయోగించే సాధనము గరాటు ఆకారంలో ఉంటుంది. ఇది చూడండి, ఇది గరాటు ఆకారంలో ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే సీడ్స్ వేస్తుంటారు, ఇలా నాగలి దున్నుతూ ఉంటుంది, అవి పడుతూ ఉంటాయి సాళ్ళలో కదా. గరాటులో నింపబడిన విత్తనాలు మొనదిలిన చివర్లు కలిగిన 2 లేదా 3 పైపుల ద్వారా కిందకి పడతాయి. ఇలా మొనదిలిన చివర్లు నేలకి చొచ్చుకొని పోయి విత్తనాలు వేస్తాయి, అంతే, ఏమీ లేదు. సాంప్రదాయ పనిముట్లు ఏంటంటే విత్తనాలు నాటడానికి సాంప్రదాయకంగా ఉపయోగించే సాధనము గరాటు ఆకారంలో ఉంటుంది. అప్పుడు గరాటు ఆకారంలో పైన మనం విత్తనాలు వేసామనుకోండి, ఆ విత్తనాలన్నీ కూడా గరాటు నుంచి మనకి కిందకి వెళ్ళి నాగలి పక్కనే పడుతుంటాయి, అది దున్నుతూ ఉంటుంది, ఇవి విత్తనాలు వెళుతూ ఉంటాయి అన్నమాట. అవి సాంప్రదాయ పనిముట్లు అని చెప్పొచ్చు. ఓకేనండి, విత్తనాలు చల్లే గొర్రు ఇది ఆధునికమైంది. అయితే ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే, ఈ రోజుల్లో విత్తనాలు అనేవి
చల్లుగొరను ఉపయోగించి మనకి ఉపయోగిస్తున్నారు ట్రాక్టర్ సహాయంతో. దీన్ని మనం కల్టివేటర్ అని చెప్తాము. అయితే దీన్ని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మనకి యాక్చువల్గా సమాన దూరం మరియు లోతు, ఇక్కడ చూడండి, ఇది సమాన దూరం మరియు లోతులో ఏకరీతిగా విత్తనాలు నాటుతుంది. సో ఈక్వల్ డిస్టెన్స్లో, అదేవిధంగా లోతు కూడా ఈక్వల్గా ఉంటుంది, ఏకరీతిగా విత్తనం నాటుతుంది ఈ ఆపరేటర్స్ అనమాట గొర్రె అనేది. దీని ద్వారా విత్తనాలు నాటితే ఖచ్చితంగా విత్తనాలు అనేవి మట్టితో కప్పబడతాయి. ఎందుకు విత్తనాలు మనం కప్పాలంటే అక్కడ విత్తనాలని పక్షులు తినకుండా ఉండటానికి ఈ విత్తనాలు చల్లు గొర్రె ద్వారా మనం విత్తనాలు నాటితే ఆటోమేటికల్గా విత్తనాల పైన మట్టి అనేది పడుతుంది అనమాట. అదొక ఎగ్జాంపుల్. ఓకే, తర్వాత మనకి ఇక్కడ చూడండి, రెండోది వచ్చేసి మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి సేంద్రియ అదేవిధంగా రసాయనిక ఎరువులు కలపడం. మాన్యూర్ అండ్ బయో ఫెర్టిలైజర్స్, అంటే బయో మాన్యూర్ అని చెప్పు, మాన్యూర్ అదేవిధంగా ఫెర్టిలైజర్స్ అనేవి రెండు కూడా ఎలా వాడాలి, మనం ఏ విధంగా వాడాలి చూద్దాము. ఇక్కడ చూడండి, మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి పోషకాల రూపంలో నేలకు అందించే పదార్థాలు, ప్లాంట్స్ గ్రో అవ్వటానికి ఒక న్యూట్రియంట్ రూపంలో అంటే పోషకాల రూపంలో మనకి నేలకు కొన్ని పదార్థాలు అందిస్తాం మనం. ఆ అందించిన పదార్థాన్ని మనం సేంద్రియ ఎరువులు, దీన్ని మాన్యూర్ అని చెప్తాము. అదేవిధంగా రసాయనిక ఎరువులు ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ అని చెప్తాము. సో ఈ మాన్యూరు, కెమికల్ ఫెర్టిలైజర్స్ మనం నేలకు అందిస్తాము. ఎందుకంటే నేలకు అందించడం వల్ల ఏమవుతుందంటే అక్కడ న్యూట్రియంట్స్, పోషకాలు ఎక్కువ తయారైపోయి మొక్కలకు అందించడానికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత అయితే ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనకి ఇంకేం బిట్టుందంటే సేంద్రియ ఎరువు ఏంటి, మాన్యూరింగ్ అంటే ఏంటంటే నిరంతరం పంటను సాగు చేయటం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి సాయిల్లో పోషకాలు తగ్గిపోతాయి. అందువల్ల రైతులు నేలను పోషకాలతో నింపాలి. మళ్ళీ ఒక పంట వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీల్డ్లో రైస్ వేసామనుకోండి, ఈ రైస్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఈ సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ లాగేస్తాయి. తర్వాత రెండోసారి మనం వేయాలంటే అప్పుడు న్యూట్రియంట్స్ ఉండవు కదా, అప్పుడు పంట దిగుబడి రాదు. కాబట్టి ఇదే ఎక్కడైతే ఏ నేలలో అయితే మనకి పోషకాలు మొత్తం అయిపోయాయో ఆ పోషకాలు నింపడానికి మనం ఏం చేస్తామంటే సాయిల్కి, నేలకి సేంద్రియ ఎరువు వేస్తాము, లేదా బయో ఫెర్టిలైజర్స్ అప్లై చేస్తాము, అంతే కదా. కాబట్టి నిరంతరం పంటను సాగు చేయడం వల్ల నేలలో పోషకాలు తగ్గిపోతాయి. అందువల్ల రైతులు ఏం చేస్తారంటే నేలను పోషకాలతో నింపడానికి సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తారు. ఈ విధానాన్ని మనం సేంద్రియ ఎరువు వేయటం అంటాము. దీన్ని మాన్యూరింగ్ అని చెప్పడం జరుగుతుంది. మరి మాన్యూర్ లేదా సేంద్రియ ఎరువు ఎలా తయారవుతుందంటే మనకి ఇంటికాడ పశువులు ఉంటాయి, పశువులు పేడ కావచ్చు, వాటికి వేసేటువంటి ఎండుగడ్డి కావచ్చు, ఇవన్నీ ఒక దగ్గర మనం డంక్ చేస్తాం. అక్కడ ఏమవుతుందంటే మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల అదంతా కూడా మనకి మాన్యూర్ కింద, ఎరువు కింద తయారవుతుంది. ఓకే, సేంద్రియ ఎరువు కింద తయారవుతుంది. కాబట్టి సేంద్రియ ఎరువు అనేది మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడే సేంద్రియ పదార్థం. సో మాన్యూర్ అంటే ఏంటి, మొక్కలు జంతువులు అనేవి వ్యర్థాలు, వాటి యొక్క వేస్ట్ మెటీరియల్ అనేవి విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడేటువంటి సేంద్రియ పదార్థం ఏంటంటే మనకి సేంద్రియ ఎరువు. ఓకే, మాన్యూర్ అని చెప్పొచ్చు. దీన్ని ఎలా తయారు చేస్తారో మీకు చెప్పాను. ఓకే, ఇది కూడా మనకి మొక్కలకి వేస్తే మొక్కలు అనేవి మంచి పోషకాలని, అది ఈ సేంద్రియ ఎరువు అనేది పోషకాలని మొక్కలకు, అది సాయిల్కి అందిస్తే సాయిల్ నుంచి ఆ మొక్కలు అనేవి ఈ పోషకాలని గ్రహించుకుంటాయి. ఓకేనా. తర్వాత మనకి రసాయనిక ఎరువులు, కెమికల్ ఫెర్టిలైజర్స్. ఓకే, రసాయనిక ఎరువులు అంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది రైతులు విలేజ్లో కూడా మనకి మాన్యూర్, సేంద్రియ ఎరువులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మంది మనకి మార్కెట్లో దొరికేటువంటి కెమికల్ ఫెర్టిలైజర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ వాడితే మనకి సాయిల్ దెబ్బతింటుంది, వాటర్ పొల్యూషన్ అవుతుంది, సాయిల్ పొల్యూషన్ అవుతుంది, అక్కడ ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా పోతాయి, మళ్ళీ రావు. కాబట్టి వేరే పంట వేసినా అది ఎక్కువ వాడిన తర్వాత వేరే పంట వేసామనుకోండి అంత దిగుబడి అయితే రాదు. మరి కెమికల్ ఫెర్టిలైజర్స్, ఈ వీడియోలో ఇక్కడ మనం రసాయనిక ఎరువులు అనేవి ఏంటంటే యాక్చువల్గా కెమికల్ ఫెర్టిలైజర్స్ అనేవి అధిక మొత్తంలో ప్రత్యేక పోషకాలు కలిగిన కెమికల్స్. అవి అధిక మొత్తంలో ఉంటాయి, న్యూట్రియంట్స్, స్పెషల్ న్యూట్రియంట్స్ ఉంటాయి, కానీ అవి కెమికల్స్ కదా. కాబట్టి రసాయనిక ఎరువులు అనేవి అధిక మొత్తంలో ప్రత్యేక పోషకాలను కలిగినటువంటి రసాయనాలే రసాయనిక ఎరువులు, కెమికల్ ఫెర్టిలైజర్స్. ఇవి మనకి ఫ్యాక్టరీలో తయారవటం జరుగుతుంది. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి, కెమికల్ ఫెర్టిలైజర్స్కి కొన్ని ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. అదేంటంటే యూరియా ఒకటి, అమ్మోనియం ఫాస్ఫేట్ ఒకటి, సల్ఫేటు, సూపర్ ఫాస్ఫేటు, పొటాషియం ఒకటి, ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఇవన్నీ కూడా మనకి కెమికల్ ఫెర్టిలైజర్స్. సాధారణంగా మన ఊళ్ళలో ఇళ్ళలో కూడా మన రైతులు వాడుతూ ఉంటారు. ఓకేనా. మరి
ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ని వాడటం వల్ల మనం ఏం చేసామంటే కొన్ని పంటల్లో దిగుబడి సాధించాము. గోధుమ కావచ్చు, వరి కావచ్చు, జొన్న వంటి పంటల అధిక దిగుబడిని మనం సాధించాం. కానీ ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ని ఎక్కువ వాడామనుకోండి ఏమవుతుంది, ఫస్ట్ సాయిల్ టు లూజ్ ద ఫెర్టిలిటీ, నేల సారం కోల్పోతుంది, వాటర్ పొల్యూషన్ వస్తుంది, అదేవిధంగా నేల సారం కోల్పోతుంది, నీటి కాలుష్యం అవుతుంది. దీనివల్ల రసాయనిక ఎరువుల వల్ల. కాబట్టి మనం ఏం చేయాలంటే నేల సారం తగ్గకుండా కాపాడుకోవాలంటే కెమికల్ ఫెర్టిలైజర్ బదులుగా మనకి రసాయనిక ఎరువులు బదులుగా మనం సేంద్రియ ఎరువులు, దీన్ని మాన్యూర్ అని చెప్తాము, ఇది వాడాలి. మాన్యూర్తో అంటే ఎప్పుడైతే మనకి రసాయనిక ఎరువులు వాడి నేల అనేది పాడైపోయిందో అప్పుడు ఆ నేలలో మనం మాన్యూర్తో భర్తీ చేయాలి, లేదా రెండు పంటల మధ్య కొంత గ్యాప్ అనేది వదిలేయాలి. ఓకేనండి. కాబట్టి మన కెమికల్ ఫెర్టిలైజర్స్ వల్ల నేల సారం కోల్పోతున్నాము, నీటి కాలుష్యం అవుతుంది. మరి ఆ నేల సారం తగ్గకుండా కాపాడుకోవాలంటే కెమికల్ ఫెర్టిలైజర్ బదులు మనం మాన్యూర్ వాడాలి, లేదా రెండు పంటల మధ్య కొంత గ్యాప్ ఇవ్వాలి. ఓకే. తర్వాత యాక్చువల్గా ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా మాన్యూర్ వాడామనుకోండి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడామనుకోండి, లేదా మాన్యూర్ వాడితే నేల యొక్క ఆకృతి, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. నేల షేప్, ఆకృతి, టెక్స్చర్ కదా, ఆ సాయిల్ టెక్స్చర్, నేల ఆకృతి, అదేవిధంగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది అన్నమాట. ఓకేనండి. ఇది సేంద్రియ ఎరువులు. అదేవిధంగా మనకి నేల అనేది పోషకాలతో మళ్ళీ కూడా పూరించబడుతుంది సేంద్రియ ఎరువుల వల్ల. కాబట్టి కెమికల్ ఫెర్టిలైజర్స్ కంటే సేంద్రియ ఎరువులు వాడటం మంచిది. అదేవిధంగా మనకి నేలలో మన పోయినటువంటి పోషకాలని పూరించాలంటే ఇంకో పద్ధతి ఉంది. దాన్ని మనం క్రాప్ రొటేషన్ మెథడ్ అని చెప్పొచ్చు. క్రాప్ రొటేషన్ అంటే పంట మార్పిడి పద్ధతి అని చెప్పొచ్చు. ఈ విధానంలో ఒక సంవత్సరం ఒక పంట వేస్తాము, ఇంకో సంవత్సరం ఇంకో పంట వేస్తాము. ఒక పంట ఓకే. పంట మార్పిడి అనేది ఒక మెథడ్. ఎందుకు, నేలలో పోషకాలు పూరించడం వల్ల దాన్ని పూరించాలంటే క్రాప్ రొటేషన్ అనేది ఒక బెస్ట్ మెథడ్. ఈ క్రాప్ రొటేషన్ వల్ల ఒక పంట అనేది నేల నుంచి పోషకాలు గ్రహిస్తే ఇంకో క్రాప్ ఏం చేస్తుంది, ఆ న్యూట్రియంట్స్ని మనకి అక్కడ ఫిల్ చేస్తుంది. కాబట్టి క్రాప్ రొటేషన్ అనేది మనకి నేలలో పోషకాలని పూరించడానికి మరొకమైనటువంటి విధానం, మంచి విధానం అనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, ఉత్తర భారతదేశంలో ఏం చేస్తారంటే రైతులు ఒక సీజన్లో లెగ్యూమ్ పంటలు పశుగ్రాసంగా పండిస్తారు. ఆ లెగ్యూమ్ పంటల వల్ల మనకి ఏమవుతుంది, ఆ నత్రజని అనేది ఎక్కువ స్టోర్ అవుతుంది. అట్మాస్ఫియర్ నుంచి సాయిల్కి ఎక్కువ నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేట్టుగా అన్నీ కూడా లెగ్యూమ్ ప్లాంట్. దానివల్ల నైట్రోజన్ అనేది ఎక్కువగా సాయిల్లో ఉంటుంది. తరువాత కాలంలో గోధుమ పంటలు వేస్తారు. ఆటోమేటికల్గా ఆల్రెడీ సాయిల్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోధుమలు అనేవి బాగా పండుతాయి. ఓకేనండి. తర్వాత మనకి నేలను నత్రజనితో నింపడంలో ఈ విధానం అనేది సహాయపడిందని చెప్పొచ్చు. తర్వాత మనకి ఇంకా రైజోబియం బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, రైజోబియం బ్యాక్టీరియా అనేది లెగ్యూమ్ మొక్కల వేర్లు బొడిపిలో ఉంటుంది. ఇది వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది. అలాగా రైజోబియం బ్యాక్టీరియా కూడా అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని ఫిక్సేషన్ చేస్తుంది. ఏ సాయిల్లో అయితే మనకి నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ పంటలు అనేవి ఎక్కువగా పండుతాయి. ఓకేనండి. ఇక్కడ రసాయనిక ఎరువుకిను సేంద్రియ ఎరువుకి, సో దీన్ని మనం మాన్యూర్ అని చెప్తాము. ఇది కెమికల్ ఫెర్టిలైజర్స్. సిఎఫ్ అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్. సో ముందు సేంద్రియ ఎరువు అంటే ఏంటంటే, ఇవి ఎలా ఏర్పడతాయని చెప్పాను మీకు. జంతువులు అదేవిధంగా వృక్షాల యొక్క వ్యర్థాలు విచ్ఛిన్నం అవటం వల్ల అవి చనిపోయిన తర్వాత కావచ్చు, వాటి యొక్క వ్యర్థాలు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ జంతు వృక్ష వ్యర్థాలు, చనిపోయిన మొక్కలు కావచ్చు, లేకపోతే జంతువుల యొక్క వ్యర్థాలు, ఇవి విచ్ఛిన్నం చేయటం ద్వారా ఏర్పడేటువంటి సహజ పదార్థం మనకి మాన్యూర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా మనకి సేంద్రియ ఎరువు అనేది పొలాల్లో తయారు చేస్తారు. మనకి పశువుల పేడ అంతా కూడా మనకి పొలాల్లో వేసిన తర్వాత అది మాన్యూర్ కింద మారుతుంది. అంతకు ముందే మారుతుంది అనుకోండి, ఒక 90%, 10% అక్కడ కూడా మారుతుంది పొలాల్లో. ఒక 70% అనేది యానిమల్ యొక్క వేస్ట్ నుంచి వచ్చినటువంటి మ్యాటర్ అంతా కూడా మాన్యూర్గా తయారవుతుంది. సో సేంద్రియ ఎరువు పొలాల్లో తయారు చేస్తారు. సేంద్రియ ఎరువు నేలకు హ్యూమస్ను అధికంగా ఇస్తుంది. హ్యూమస్ అంటే ఏంటంటే ఒక రకంగా మంచి సాయిల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మొక్కలు చందులు చనిపోతాయి. ఈ చనిపోయిన తర్వాత అవి సాయిల్లో కలిసిపోతాయి. అవి సాయిల్లో కలిసిపోయి సాయిల్కి ఇంకేమైనా న్యూట్రియన్స్ అందించాయి అనుకోండి, ఆ చనిపోయిన వృక్షాల జంతువుల యొక్క ఆ యొక్క పార్ట్ని మనం ఏమంటామంటే హ్యూమస్ అంటాము. అంటే చనిపోయిన మొక్కలు కానీ జంతువులు కానీ సాయిల్లో కలిసిపోతాయి కాబట్టి అటువంటి సాయిల్ని మనం హ్యూమస్ అంటాము. దాంట్లో అధికంగా మనకి న్యూట్రియన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి సేంద్రియ ఎరువులు అనేవి నేలకి సాయిల్కి హ్యూమస్ని అధికంగా ఇస్తాయి.
సేంద్రియ ఎరువులు అనేవి సాపేక్షంగా తక్కువ వృక్ష సంబంధిత పోషకాలని కలిగి ఉంటాయి. హ్యూమస్ సేంద్రియ ఎరువులు. ఒకసారి దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి చూడండి, ఒకసారి రసాయనిక ఎరువు గురించి మాట్లాడదాము. అయితే సేంద్రియ ఎరువు అంటే మనకి జంతువులు అదేవిధంగా వృక్ష వ్యర్థాలు విచ్ఛిన్నం చేయడం ద్వారా ఏర్పడేటువంటి సహజ పదార్థము. దీన్ని పొలాల్లో తయారు చేస్తారు. ఇది నేలకి హ్యూమస్ని అధికంగా అందిస్తుంది. అదేవిధంగా సేంద్రియ ఎరువులు అనేవి మాన్యూర్ అనేది తక్కువ వృక్ష సంబంధిత పోషకాలను కలిగి ఉంటుంది. ఓకేనండి. దీన్ని ఇంగ్లీష్లో ఒకసారి ట్రాన్స్లేట్ చేస్తాను చూడండి. సో మాన్యూర్ ఈజ్ రిలేటివ్లీ లెస్ రిచ్ ఇన్ ప్లాంట్ న్యూట్రియన్స్. ఓకే, కాబట్టి మనకి సేంద్రియ ఎరువులు అనేవి సాపేక్షంగా తక్కువ వృక్ష సంబంధిత పోషకాలని కలిగి ఉంటాయని చెప్పొచ్చు. తర్వాత చూడండి కెమికల్ ఫెర్టిలైజర్స్. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ని మనం మానవులు ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. అంటే మానవుని చేత తయారు చేయబడ్డ అకర్బన లవణం ఏంటంటే మనకి రసాయనిక ఎరువు. సో దీన్ని మన ఎరువుల కర్మాగాల్లో తయారు చేస్తారు దీన్ని. ఓకే, ఈ ఎరువు అనేది నేలకి హ్యూమస్ని ఇవ్వకపోగా ఏం చేస్తుంది, సాయిల్ని పొల్యూట్ చేస్తుంది కెమికల్ ఫెర్టిలైజర్స్. తర్వాత మనకి ఈ రసాయనిక ఎరువులు నత్రజని, భాస్వరమ్స్, పొటాషియం వంటి వృక్ష సంబంధిత పోషకాలను అధికంగా కలిగి ఉంటుంది. అంటే వృక్ష సంబంధిత పోషకాలను కలిగి ఉండేది కెమికల్ ఫెర్టిలైజర్సే. ఆ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఇవి కెమికల్గా ఉంటాయి. కానీ మాన్యూర్ అనేది తక్కువ వృక్ష సంబంధిత పోషకాలని కలిగి ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, వృక్ష సంబంధిత పోషకాలు ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత మరి మాన్యూర్ వల్ల మనకి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయంటే ఇవి నేల యొక్క నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి. టు ఇంక్రీజ్ ద వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే నేల యొక్క నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతాయి మాన్యూర్ అని. నేలను గుల్లబారేటట్లు చేస్తాయి ఆర్గానిక్ మాన్యూర్. ఓకేనా, నేలని గుల్లబారేటట్టు చేస్తుంది. తద్వారా నేలలో మనకి వాయువులు అనేవి సులువుగా ఎక్స్చేంజ్ అవుతాయి. అదేవిధంగా ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజమ్స్ని వృద్ధి చేస్తాయి. సాయిల్ టెక్స్చర్ నేల ఆకృతిని మెరుగుపరుస్తాయి సేంద్రియ ఎరువులు. సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇరిగేషన్ అని చెప్పొచ్చు. నీటిపారుదల సౌకర్యం. పంట పొలాలకి మనం వాటర్ సప్లై చేయడాన్ని మనం దాన్ని ఇరిగేషన్ అని చెప్పొచ్చు, దాన్ని నీటిపారుదల అని చెప్పొచ్చు. మరి నీరు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ పంటకైనా జీవరాశికైనా వాటర్ అనేది కామనే, చాలా ఇంపార్టెంట్. ఒక మొక్క పెరగాలన్నా ఒక జీవి బతకాలన్నా ఖచ్చితంగా మనకి వాటర్ అనేది కావాలి. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ మెంట్ బై ఇరిగేషన్ అని చెప్పాడు. నీటిపారుదల అంటే ఏంటంటే నియమిత సమయంలో పంటకు నీటిని అందించడాన్నే, నియమిత టైంలో మనకి క్రాప్కి వాటర్ సప్లై చేయడాన్నే నీటిపారుదల అంటాము. మరి పొలానికి ఎప్పుడు నీరు పెట్టాలి అనేది వేసే పంట బట్టి, నేలను బట్టి, ఋతువును బట్టి మారుతూ ఉంటుందన్నమాట. అయితే సమ్మర్లో ఎక్కువ క్రాప్ వేయరు. ఎందుకంటే సమ్మర్లో మనం ఎక్కువ పంటలు వేసామనుకోండి, సమ్మర్లో హాట్ కండిషన్ ఉంటుంది కాబట్టి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అందువల్ల వేసవి కాలంలో పంటలు అనేవి ఎక్కువ వేయరు. మరి నీటిపారుదల వనరులకి సోర్సెస్ ఏంటి, మరి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి కొన్ని బావుల నుంచి నీళ్ళు వస్తాయి. గొట్టపు బావులు ఉంటాయి, చెరువులు ఉంటాయి, సరస్సులు ఉంటాయి, నదులు ఉంటాయి, ఆనకట్టలు, కాలువలు, ఇవన్నీ కూడా మనకి నీటిపారుదల వనరులు అని చెప్పొచ్చు. ఓకేనంటే నీటిపారుదల వనరులు అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, మనకి సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు ఉన్నాయి, ట్రెడిషనల్ పద్ధతులు ఉన్నాయి. చూడండి, సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు. అంతకుముందు ఏం చేసేవారు, ఇదిగోండి గిలక బావి నుంచి ఇలా మనం వాటర్ తోడి పోసేవారు పంటలకి. ఇది చాలా కష్టసాధ్యము. గొలుసు పంప్ అంటాము. గొలుసు సాయంతో లోపల వాటర్ నీటిని లాగేవారు. యాతం అంటే ఇలాగ అడ్డుగారు ఉండి ఇలాగ ఒక బకెట్లన్నీ కట్టేసి లాగటము. తర్వాత కపిలి వ్యవస్థ అంటే ఒక ఎద్దు అది కట్టేసి పైపు చుట్టూ ఈ ఎద్దు తిరిగితే మనకి కింద నుంచి పైకి వాటర్ వస్తాయి. ఇలాగ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనబడ్డటువంటి గిలక బావి వ్యవస్థ కానీ, యాతం కానీ, గొలుసు పంపు కానీ, కపిలి వ్యవస్థ, ఇవన్నీ కూడా మనకి సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు అన్నమాట. అయితే ఈ విధానంలో పశువుల్ని లేదా శ్రామిక శక్తిని ఉపయోగిస్తాము. పశువులు కావచ్చు, మనుషులు ఇక్కడ ఉపయోగపడతారు. ఈ విధానాలు చౌకైనవే కానీ తక్కువ సామర్థ్యం కలిగినవి, ఎక్కువ టైం తీసుకుంటాయి. కాబట్టి సాంప్రదాయ పద్ధతులు ఒకటి కప్పి వ్యవస్థ, దీన్ని గిలక బావి అంటాము. గొలుసు పంపు ఒకటి, మూడోది వచ్చేసి మనకి యాతమని, నాలుగోది కపిలి వ్యవస్థ అని చెప్పవచ్చు అనమాట. యాక్చువల్గా మనం సాధారణంగా గొట్టాలను ఉపయోగించి భూగర్భంలో ఉన్నటువంటి వాటర్ని పైకి లాగుతాం. దాన్ని మనం డీజిల్, బయోగ్యాసు,
ఎలక్ట్రిసిటీ సౌరశక్తి కూడా ఉపయోగించవచ్చు మనం. కానీ ఇక్కడ చూస్తే ఈ గిలక బావి కప్పి వ్యవస్థ ఒకటి, గొలుసు పంపు ఒకటి, ఏతం ఒకటి, కపిలి వ్యవస్థ ఈ నాలుగు కూడా ఏం చేస్తాయంటే మనకి సాంప్రదాయ నీటి వనరులు. అంటే మనకి పంటలో అంతకుముందు సాంప్రదాయకంగా ఇవే వాడతారు, సాంప్రదాయ నీటి పద్ధతులు ఇవి. కానీ వీటి వల్ల అంత ఉపయోగం ఉందా అంటే లేదు. ఓకేనండి. అయితే ఇక్కడ మనకి ఆధునిక నీటి పద్ధతుల్లో మనకి 2 వ్యవస్థలు ఉన్నాయి, మీకు తెలిసిందే. ఆధునిక పద్ధతుల్లో మనకి నీటిని పొదుపుగా ఉపయోగించుకోవడానికి ఆధునిక నీటి పద్ధతులు సహాయపడతాయి. దాంట్లో ఒకటి ఏంటంటే మనకి తుంపర పద్ధతి, స్ప్రింక్లర్ సిస్టమ్ అని చెప్తాము. కొన్ని వేరుశనగ మొక్కల్లో మీరు రైతులు స్ప్రింక్లర్స్ వేసి వాటర్ సప్లై చేస్తుంటారు. అవి చుట్టూ తిరుగుతుంటాయి కదా, నాజిల్స్ ఉంటుంది, మెయిన్ గొట్టాలు ఉంటాయి, ఇవన్నీ మీకు తెలుసు. అయితే తుంపర పద్ధతి అనేది ఎక్కడైతే నీటి లభ్యత సరిగా లేదో చదునుగా లేని నేలలకు ఈ తుంపర పద్ధతి చాలా ఉపయోగంగా ఉంటుంది. అది ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే నీటి లభ్యత సరిగా లేనిటువంటి పొలాలకి, కొన్ని పొలాలు చదునుగా ఉండవు కాబట్టి వాటికి ఉపయోగం. అదేవిధంగా మనకి పచ్చికలకు, కాఫీ పంటలకు, కొన్ని ఇతర పంటలకు కూడా ఈ స్ప్రింక్లర్ పద్ధతి చాలా ఉపయోగంగా ఉంటుంది. అది తుంపర పద్ధతి లేదా స్ప్రింక్లర్ సిస్టమ్ అని చెప్తాము. తర్వాత డ్రిప్ పద్ధతి, డ్రిప్ ఇరిగేషన్ తెలుసుగా మీకు. మనకి పామాయిల్ మొక్కల్లో ఉంటాయి కదా, ప్రతి మొక్కకి ఇలా డ్రిప్ వేస్తారు, చిన్న పాట్స్గా పైపులు. ఓకే, అది బిందు సేద్యం అంటాము. ఎందుకు ఆ మొక్కల యొక్క మొదల్లో ఈ వాటర్ అనేది ఒక డ్రిప్గా, ఒక చిన్న డ్రాప్గా పడుతుంటుంది కాబట్టి దీన్ని బిందు సేద్యం అంటాము. ఈ పద్ధతిలో నీరు బిందులుగా నేరుగా వేర్ల దగ్గరే పడుతుంది కనుక దీన్ని బిందు సేద్యం అంటాము. ఇది ఎవరికంటే చెట్లకు కావచ్చు, తోటలకి, పండ్ల మొక్కలకి ఇది ఉత్తమమైన పద్ధతి అన్నమాట. నీరు ఎక్కడ వృధా కాదు, నీరు తక్కువగా లభ్యమైన ప్రదేశాలకు ఇది ఒక వరంగా ఉంటుందన్నమాట బిందు సేద్యము. ఓకే, నెక్స్ట్ వన్. రెండోది మనకి కలుపు మొక్కల నుండి రక్షణ, వీడ్. అంటే మనకి కలుపు మొక్కలు చాలా పెరుగుతాయి కాబట్టి వీడింగ్, ప్రొటెక్షన్ ఫ్రమ్ ది వీడ్స్ అంటాం కదా. కలుపు మొక్కలు తీయాలి, లేకపోతే అవి మెయిన్ మొక్కలతో పెరిగి వాటి కోసం, ఆ ఫుడ్ కోసము, సన్లైట్ కోసము, వాటర్ కోసం పోటీ పడుతుంటాయి. ఓకే, పొలాల్లో ఉన్నటువంటి అనేక అవాంఛనీయ మొక్కలు పంటతో పాటు సహజంగా పెరుగుతాయి. ఇటువంటి అవసరం లేని మొక్కలు ఏమంటామంటే కలుపు మొక్కలు అంటాము. సో కలుపు మొక్కలు తొలగించడాన్ని మనం వీడింగ్ అంటాము, కలుపు తీయటం అంటాము. ఓకే, ఎందుకంటే కలుపు మొక్కలు ఏం చేస్తాయి, వాటర్ కోసము, న్యూట్రియంట్ కోసము, ప్లేస్ కోసము, లైట్ కోసము పంట మొక్కలతో పోటీ పడి వాటిని ఎదగనివ్వవు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ కలుపు మొక్కల్ని మనం నివారించాలి. అయితే మనం విత్తనాలు నాటే ముందు ఏం చేయాలంటే ఒకసారి దున్నిన తర్వాత చాళ్ళు తీసామనుకోండి, దాని ద్వారా ఏమైనా కలుపు పిచ్చి మొక్కలు ఉంటే అన్నీ కూడా పైకి వచ్చేసి అవి ఎండిపోయి చనిపోతాయి. ఓకేనండి. అయితే కలుపు మొక్కలను మనం భౌతికంగా తొలగించవచ్చు, లేకపోతే మనకి కొన్ని యంత్రాలు ఉపయోగించి మనం రిమూవ్ చేయవచ్చు. కలుపు మొక్కలను భౌతికంగా తొలగించడానికి వాటికి వేర్లతో సహా పెగిలించడం లేదా భూమికి దగ్గరగా కత్తిరించడం క్రమం తప్పకుండా చేస్తే అవి మళ్ళీ రావు. కాబట్టి దానికి తవ్వుకోలు, బొరిగి అంతో చేయవచ్చు అనమాట. తవ్వుకోలు అనేది ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడు మనం తవ్వేస్తాం, చిన్న పారలాగా ఉంటుంది అది, దానివల్ల కలుపు మొక్కలు బయటకు వచ్చేస్తాయి. అయితే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి వీడిసైడ్ ఒకటి ఉంది, కలుపు నాశకాలు ఒకటి ఉన్నాయి. అంటే కలుపు నివారించేటువంటి కెమికల్స్ని మనం వీడిసైడ్స్ లేదా కలుపు నాశకాలు అంటాము. అదేంటంటే మనకి 2,4-D అని చెప్తాము. 2,4-డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్ యాసిడ్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంది, అది వీడిసైడు. అది మనం స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా కలుపు మొక్కలు చనిపోతాయి, పంట మొక్కలకి ఎటువంటి నష్టం అనేది ఉండదు. ఓకేనా. జాగ్రత్తగా అప్పుడు పంటకి పిచికారీ చేసేటప్పుడు రైతులు మాస్క్ కానీ రుమాలు కానీ కట్టుకోవాలి. తర్వాత మనకి హార్వెస్టింగ్ లాస్ట్ స్టేజ్కి వచ్చాము. సో పంట పండిన తర్వాత పంట కోయడాన్ని మనం కోత కోయటం లేదా హార్వెస్టింగ్ అంటాము. సాధారణంగా ధాన్యపు పంటలన్నీ కూడా ఒక 4 నెలల టైం పడుతుంది. మన దేశంలో పంటలను కోత కోయడానికి మనుషులు ఏం చేస్తారంటే కొడవలి ఉపయోగిస్తారు, లేకపోతే కోత కోసే యంత్రాన్ని, దాన్ని హార్వెస్టర్ అంటాము, దాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు కోత కోసిన తర్వాత మనకి పంట చొప్ప నుండి గింజల్ని వేరు చేస్తాం కదా. కోత కోసిన తర్వాత పంట చొప్ప నుండి గింజల్ని వేరు చేస్తాం మనం. ఆ వేరు చేసే పద్ధతిని ఏమంటామంటే మనకి నూర్పిడి అని చెప్తాం. ఆ విధానాన్ని మనం నూర్పిడి అంటాము. ఓకే, దీన్ని కంబైన్ కూడా చేస్తుంది, యంత్రాలు కూడా చేస్తాయి, మనుషులు కూడా చేస్తారు. దాంట్లో కంబైన్ అనేటి ఒక యంత్రము సహాయంతో మనం నూర్పిడి చేయవచ్చు. వాస్తవానికి ఈ కంబైన్ అనేటువంటి యంత్రము కోత కోస్తుంది, నూర్పిడి చేస్తుంది ఎట్ ఏ టైం అనమాట. ఓకే, ఇది కంబైన్. తర్వాత ఏం చేస్తారంటే ఇంకా గింజలు ఏమన్నా చెత్త చెదర ఉంటే సన్నకారు రైతులు ఏం చేస్తారంటే గింజల్ని
పొట్టు నుండి వేరు చేస్తారు. దాన్ని మనం తూర్పురా పడటం అంటాం కదా, తూర్పురా పడుతున్నారని చెప్పొచ్చు కదా. సన్నకారు రైతులు ఏం చేస్తారంటే గింజలను పొట్టు నుండి వేరు చేస్తారు, ఫ్రెష్ ఇంకా నీట్గా చేస్తారు. దాన్ని మనం తూర్పురా పడటం అంటాము, తూర్పురా పడటం అని చెప్పొచ్చు. అది తూర్పురా బట్టి యంత్రం చూడండి ఎలా ఉంటుంది. నెక్స్ట్ వన్, అయితే పంట కాలపు పండుగలు కొన్ని ఉన్నాయి. రైతులు ఆనందంగా పంట వేసిన తర్వాత వాళ్ళకి పంట బాగా పెరిగినప్పుడు, ఏపుగా వచ్చినప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ కోసం భారతదేశంలో అనేకమైనటువంటి పంటలు చేస్తారు. అంటే పంట పండిన తర్వాత కోత కోసే టైంలో సంక్రాంతి ఒకటి, వైశాఖి ఒకటి, హోలీ ఒకటి, దీపావళి, నబన్య, బిహు మొదలైన పంట అనేవి ఇవి పండగలు అనేవి పంట కోతలతో ముడిపడి ఉంటాయి. ఇది తర్వాత మనకి స్టోర్ చేయటం. కాబట్టి స్టోర్ చేసే ముందు చాలా ఇంపార్టెంట్. ఎంత పండించినా ధాన్యాన్ని భద్రపరచడము, నిల్వ చేయటం అనేది చాలా ఇంపార్టెంటు. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఏ పంట అయినా దాంట్లో తేమ ఉండకూడదు, పురుగులు ఉండకూడదు, ఎలుకలు, సూక్ష్మజీవుల నుండి వీటిని మనం కాపాడుకోవాలి. పంట కోసిన తర్వాత డైరెక్ట్ స్టోర్ చేయకూడదు, వాటిని మనం ఎండలో ఆరబెట్టాలి. దానివల్ల ఇంకేమైనా క్రాప్లో పంటలో ఏమన్నా విత్తనాల్లో ఏమన్నా తేమ ఉంటే బయటికి పోతుంది, ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటే ఆ ఎండకి చచ్చిపోతాయి అన్నమాట. కాబట్టి మనం కీటకాలు, చీడలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాల నుండి పంటలను కూడా రక్షించుకోవాలి. కాబట్టి నిల్వ చేసే ముందు ఏం చేయాలంటే వాటిలో తేమను తగ్గించడానికి ఖచ్చితంగా ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. సో తర్వాత మనకి ఎలా ఆరబెడతారు వీళ్ళు, స్టోరింగ్ ఎక్కువ చేస్తారంటే మనకి ఇంట్లో మనం తక్కువ ఉంటే మనం ఇంట్లో స్టోర్ చేసుకుంటాము, లేకపోతే ఎక్కువ మొత్తంలో చూడండి ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఉన్న ధాన్యాన్ని చీడలు, ఎలుకలు, పురుగులు రక్షించడానికి లోహపు గదులలో గోదాము నిల్వ చేస్తారు. అంటే ఎక్కువ మొత్తంలో ఉన్న ధాన్యాన్ని మనం కాపాడుకోవాలంటే, ఆ చీడలు, ఎలుకలు, పురుగుల నుండి మనం రక్షించుకోవాలంటే లోహపు గదుల్లో లేదా గోదాములో మనం నిల్వ చేస్తాము. ఓకేనండి. అదే తర్వాత మనకి ఇంట్లో మనం ధాన్యం గింజలు నిల్వ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా వేప ఆకుల్ని వాడటం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఇంకా జంతువుల నుండి ఆహారం అంటే మనం ఇళ్లలో కానీ పొలాల్లో కానీ జంతువులు పెంచినప్పుడు వాటికి మంచి ఫుడ్ ఇస్తాము, ఆవాసం ఇస్తాము, రక్షణ ఇస్తాము. కాబట్టి ఇలా చేయటాన్ని మనం యానిమల్ హస్బెండరీ అని చెప్తాము, దీన్ని పశు సంవర్ధనం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి జంతువుల నుండి లభించే దాంట్లో చేపలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఫిషెస్. చేపలు ఆరోగ్యకరమైనటువంటి ఆహారము, మంచి ఫుడ్ అది. మనం చేపల నుండి పొందేటువంటి దాని లివర్లో ఒక ఆయిల్ ఉంటుంది, దీంట్లో విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది. చేపల యొక్క క్యాట్ లివర్ ఆయిల్లో, ఆ లివర్ యొక్క ఆయిల్లో డి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మనం ఫిష్ని తినాల్సిన అవసరం అయితే ఉందన్నది. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్తాను. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పే ముందు ఒక్కసారి ఈ బిట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, ద సేమ్ కైండ్ ఆఫ్ ప్లాంట్ గ్రోన్ అండ్ కల్టివేటెడ్ ఆన్ ద లార్జ్ స్కేల్ ఎట్ ద ప్లేస్ ఇస్ కాల్డ్. ఏంటి, ఒకే రకమైనటువంటి పంటలు మనం పండిస్తాను ఏమంటాము, క్రాప్ అని చెప్పడం జరుగుతుంది. ద ఫస్ట్ స్టెప్ బిఫోర్ గ్రోయింగ్ క్రాప్ ఈజ్ ఆఫ్ ద సాయిల్. సాయిల్ని ఏం చేయాలి, ప్రిపరేషన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ బిఫోర్ గ్రోయింగ్ ఆఫ్ క్రాప్, పంట వేసే ముందు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, ముందు సాయిల్ని ప్రిపరేషన్ చేయాలి మనం. ఓకే, తర్వాత ఇంకేమన్నారు, ఇంగ్లీష్ మీడియంలో బిట్లు అయితే మనకి ఈజీగా ఉంటాయి, తర్వాత తెలుగు మీడియం చెప్తాను. ఇంకేమన్నారు ఒకసారి చూద్దాం. డ్యామేజ్డ్ సీడ్స్ వుడ్ float on the water. Okay, for growing crop sufficient sunlight and soil essential. అంటే గ్రోయింగ్ క్రాప్కి సన్లైట్ కావాలి, వాటర్ కావాలి, అండ్ for growing crop sufficient sunlight and water and from the soil are essential nutrients. ఇవన్నీ కావాలి. ఓకేనా. తర్వాత ఖరీఫ్ క్రాప్ అంటే ఏంటి, ప్యాడీ, మేజ్. రబీ క్రాప్ వచ్చేసి వీటు, గ్రామ్, పీ ప్లాంట్. ఓకే, కెమికల్ ఫెర్టిలైజర్, ఆర్గానిక్ మాన్యూర్. ఆర్గానిక్ మాన్యూర్ ఎలా తయారు చేస్తాం మనం, యానిమల్ ఎక్స్క్రీటా, కౌ డంగ్, యూరిన్ అండ్ ప్లాంట్ వేస్ట్. యానిమల్ ఎక్స్క్రీటా నుంచి, కౌ డంగ్ నుంచి, కౌ యూరిన్ నుంచి, ప్లాంట్ వేస్ట్ నుంచి ఆర్గానిక్ మాన్యూర్ తయారు చేస్తాము. కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే ఇక్కడ యూరియా అండ్ సూపర్ ఫాస్ఫేట్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, తర్వాత ఒకసారి తెలుగులో చూద్దాం. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి ఈ హార్వెస్టింగ్లో మన క్రాప్లో ఉన్నటువంటి 7 స్టెప్స్ ఉంటాయి కదా వ్యవసాయ పనుల్లో, అవి అడగొచ్చు. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ కొన్ని మ్యాటర్ చూడండి, ఇవి చూడండి. వ్యవసాయ పద్ధతులు ఎందుకు అనుసరించాలంటే పెరుగుతున్నటువంటి జనాభాకు ఆహారం అందించడానికి మనం కొన్ని వ్యవసాయ పద్ధతులు అనుసరించాలంటున్నారు. క్రాప్ అంటే ఒకే రకమైన మొక్కలను ఒకే ప్రదేశంలో సాగు చేయటాన్ని మనం క్రాప్ లేదా పంట అని చెప్తాము.
భారతదేశంలో పంటలను ఋతువుల ఆధారంగా 2 రకాలు, రబీ మరియు ఖరీఫ్ పంటలు. ఓకేనండి. తర్వాత ఓకే సేంద్రియ ఎరువు మరియు ఎరువుల వాడకం ద్వారా నేలని తగిన పోషకాలతో పూరించడం చేయవచ్చు మరియు సుసంపన్నం చేయటం అవసరమని చెప్తున్నారు. ఓకే. తగిన విరామాల్లో పంటలకు నీటిని సరఫరా చేయడానికి నీటిపారుదల అంటాము. కలుపు తీటిలో కలుపు మొక్కలు అనబడే అవసరమైన మొక్కల్ని మనం రిమూవ్ చేయాలి. ధాన్యాన్ని ఊక నుండి వేరు చేయటం అనేది నూర్పిడి అని చెప్తాము. ధాన్యాన్ని ఊక నుండి వేరు చేయటాన్ని నూర్పిడి అని చెప్పవచ్చు. ఓకే. ఆహారం కోసమే పెంచే జంతువుల నుండి కూడా ఆహారం పొందవచ్చు మనం. దీన్ని పశు సంవర్ధనం అని చెప్తాము. అని పెంపుడు జంతువులు పెంచుకుంటాం మనం ఆహారం కోసం. వాటిని మనం తగినటువంటి షెల్టర్ ఇస్తాము, ఫుడ్ ఇస్తాము, మెడికల్గా చూస్తాం. కాబట్టి వీటన్నింటినీ మనం పశు సంవర్ధనం అని చెప్పడం జరుగుతుంది. ఒకే రకమైన మొక్కలను ఎక్కువ పరిమాణంలో ఒకే ప్రదేశం సాగు చేయటాన్ని మనం ఏమంటాము? పంట అంటాము. ఓకే. క్రాప్. పంటలు పండించే ముందు మొదటి దశ నేలను ఏం చేయాలి? సిద్ధం చేయాలి. ఓకే. పాడైపోయిన విత్తనాలు నీటి ఉపరితలంపై ఏం చేస్తాయి? తేలుతాయి. ఓకే. ఒక పంటను పండించడానికి తగిన సూర్యరశ్మి కావాలి, మరియు నీరు కావాలి, అదేవిధంగా పోషకాలు అనేవి కావాలి. 3 అవసరమే. ఖరీఫ్ పంటల ఎగ్జాంపుల్ వరి, మొక్కజొన్న, అంటే ఇది ఈ అవుతుంది. రబీ పంట అనేది డి అవుతుంది ఆన్సర్. గోధుమ, పప్పు దినుసులు, బఠానీ, గోధుమ, ఇవి రబీ పంటలు. ఇవి రసాయనిక ఎరువులు అనేవి మనకి సి అవుతుంది, బి అవుతుంది. యూరియా, అదేవిధంగా సూపర్ ఫాస్ఫేట్. సేంద్రియ ఎరువు అనేది మనకి సి అవుతుంది. జంతువుల మలమూత్రాలు, ఆవు పేడ, మూత్రము మరియు మొక్కల యొక్క వ్యర్థాలు. జంతువుల యొక్క మలమూత్రాలు కావచ్చు, ఆవు పేడ, ఆవు మూత్రం కావచ్చు, మరియు మొక్కల వ్యర్థాలు కావచ్చు. ఇవన్నీ. ఓకే. ఇంకా మనకి ఈ ఆర్డర్లో పెట్టండి. చక్కగా మనకి ఆర్డర్లో ఇవి రాసుకోండి. ఇది ఒక బిట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, ఆర్డర్లో పెట్టమని. ఓకేనండి. 7 స్టెప్స్ ఉన్నాయి కదా, అవి చూసుకోండి. ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే. ఇది మనకి త్రీ లెసన్స్ వరకు చెప్పాను. సో మళ్ళీ కూడా ఇప్పుడు తొందరగానే 4th లెసన్ కూడా స్టార్ట్ చేద్దాము. దీంతో సెమిస్టర్ 1 అయితే అయిపోతుంది. 4th లెసన్ స్టార్ట్ చేస్తే రీప్రొడక్షన్ ఇన్ యానిమల్. ఓకే. మీరు టైం ఉంది కాబట్టి అండి, ఎవరైతే టెట్ చదువుతున్నారో సీరియస్ చదవండి. డిఎస్ చదివే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చదువుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.